నమస్తే. మనం ఈరోజు ఉన్నాము ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారితో. వారిని అడిగి కోవిడ్ వ్యాక్సినేషన్, దానిలో ఉన్న అపోహలు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సత్య గారు. మనకి ఇండియాలో ఎన్ని రకాల వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నాయి? ఇండియాలో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఒకటి పూణేలో తయారు చేసినటువంటి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, దాని పేరు కోవిషీల్డ్ అంటారు. రెండోది హైదరాబాద్లో చేస్తున్నారు. రెండోది దాని పేరు కోవాక్సిన్. సో ఈ 2 అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఇచ్చేది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నారండి దేశం అంతా కూడా. ఈ కోవాక్సిన్ అనేది బ్యాకప్ కింద పెట్టుకున్నారు. సో అందరికీ మొదటి ఇచ్చేది కోవిషీల్డే. ఈ వ్యాక్సిన్ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి కదా, వేసుకుంటే ఏమవుతుంది, వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యాక్సిన్ తీసుకోకపోతే కోవిడ్ తెచ్చుకోవడం. ఓకే. సో కోవిడ్ తెచ్చుకుంటే ప్రాణాపాయం వస్తుంది కదా, సో అంతకంటే ఇది డెఫినెట్గా బెటర్ ఆప్షన్. నెంబర్ 1, వ్యాక్సిన్ అంటే మిమ్మల్ని జబ్బు వల్ల వచ్చే ప్రాణాపాయం నుంచి కాపాడేదాన్ని కదా వ్యాక్సిన్ అంటాం. అది తీసుకోవడానికి మీకు భయం అయితే మిమ్మల్ని ఇంకా ఎవరు కాపాడగలరు? జబ్బు నుండి కాపాడటానికి వ్యాక్సిన్ నుంచి మీరు పారిపోతే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడేవాళ్ళు లేరు. సో వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా అందరూ తీసుకోవాల్సిందే. వేసుకున్న తర్వాత కూడా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అంటున్నారు. దానిలో ఎంతవరకు నిజం ఉన్నదో తెలీదు. ఒకటి, సో ముందు క్వశ్చన్ కనుక నేను కొంచెం క్లారిఫై చేస్తే, ఇప్పుడు కోవాక్సిన్ ఏదైతే ఉందో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఏదైతే, వాళ్ళ టెస్టింగ్లో 18 ఏళ్ల వయసు నుండి 89 ఏళ్ల వయసు వరకు, 89, 98, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, 98 అనుకుంటాను, 98 వయసు ఉన్న వాళ్ళ వరకు వాళ్ళ స్టడీలో వాళ్ళు 4500 మందిలో ఇంత ఏజ్ గ్రూప్ ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళని కాదు, అందరి మీద టెస్ట్ చేశారు వాళ్ళకి. సో ఎవ్రీబడి షుడ్ టేక్ ద వ్యాక్సిన్, నెంబర్ 1. నెంబర్ 2, తీసుకున్న తర్వాత కూడా జబ్బు వస్తుందా? ఇప్పుడు మనకున్న 2 వ్యాక్సిన్స్ గురించి మాట్లాడితే, కోవిషీల్డ్ అనేది ప్రపంచం మొత్తం మీద చాలా దేశాల్లో స్టడీ చేశారు. యూరప్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా, ఆఫ్ కోర్స్. ఇంత స్టడీ చేసిన తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ ఎఫికసీ 70% ఇచ్చారు. హైదరాబాద్ వ్యాక్సిన్ అది పూర్తి స్టడీస్ కాకపోయినప్పటికీ ఇంటరిమ్ రిపోర్ట్ అనేది మార్చి 4వ తారీఖున ఇచ్చారు. ప్రెస్లో ఉంది, గూగుల్లో ఉంది. దాంట్లో 81% మా వ్యాక్సిన్ ఎఫికేషియస్ అని ఇచ్చారు. సో మా వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటే దేని నుంచి అంటే, 100 మందికి ఇస్తే 70 మందికి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ప్రాణాపాయం నుంచి వాళ్ళు బయటకు వస్తారు. హాస్పిటలైజేషన్ నుంచి వాళ్ళు కాపాడుతుంది వ్యాక్సిన్. ఇప్పుడు రెండోసారి జబ్బు రావచ్చు, బట్ వాళ్ళకి అది ప్రాణాపాయం అంటే హాస్పిటల్ అడ్మిషన్ నుంచి కాపాడుతుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ టర్మ్స్ చెప్పాలంటే, హాస్పిటలైజ్ కాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కోవిడ్ రావచ్చు, బట్ ఇట్ విల్ నాట్ బి సీరియస్ ఫర్ యూ. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు అంటే, నేను చెప్పినట్టుగా ఈ స్టడీస్లో 18 ఏళ్ల వయసు కింద తక్కువ పిల్లలకి స్టడీ చేయలేదు వాళ్ళు, బట్ 18 ఏళ్ళ నుండి 98 ఏళ్ల వరకు అందరూ దీనికి ఎలిజిబుల్ లేదు. 18 ఇయర్స్ బిలో వాళ్ళు తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం? సో 18 ఇయర్స్ నుంచి ఎందుకు తీసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్. 18 ఇయర్స్ కంటే ఎందుకు తీసుకున్నారంటే, పిల్లల్లో కోవిడ్ వల్ల ప్రాణాలు సీరియస్ కోవిడ్ రావడం అరుదు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి కోవిడ్ బారిన పడరు, కానీ ఈ వైరస్ను స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి జబ్బు లేదు, వాళ్ళ వల్ల మనకు రిస్క్ ఎక్కువ. సో జబ్బు ఉంటే పిల్లల్ని ఇంట్లో పెడతారు మామూలుగా. సో జనరల్గా ఇక్కడ రివర్స్ ఇస్ ట్రూ. పిల్లలకి ఆ ఎఫెక్ట్ వల్ల, అంటే నిజం చెప్పాలంటే పిల్లల్లో కోవిడ్ వల్ల బాగా అసలంటే ఏమీ లేకుండా వస్తుంటుంది, లేదా బాగా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 2 కూడా కామన్గానే ఉన్నాయి. బట్ మోర్ కామన్ ఏంటంటే, పిల్లలకి ఈ కోవిడ్ వల్ల కోవిడ్ అనేది జబ్బు పేరు, కరోనా అనేది వైరస్ పేరు. సో కరోనా వైరస్ వల్ల కోవిడ్ జబ్బు రావడం అనేది అరుదుగా వస్తుంది, కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. కానీ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి, ఫస్ట్ వేవ్లో చిల్డ్రన్కి రాదు అన్నారు, కానీ ఇప్పుడు స్కూల్స్లో వాటిల్లో చిల్డ్రన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, సో అంటారు. సో నేను చెప్పిన స్టేట్మెంట్ మారదండి. పిల్లలు ఎఫెక్ట్ అంటే వాళ్ళకి కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దానికి వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయేంత తీవ్రమైనటువంటివి రావు. వాళ్ళకి మైల్డ్ ఫీవర్స్ లాగా రావచ్చు, టెస్ట్ చేస్తే పాజిటివ్ కూడా రావచ్చు. బట్ వాళ్ళ వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ వైరస్ సోకి పెద్దవాళ్ళకి వాళ్ళ హాస్పిటలైజ్ అవ్వచ్చు, వాళ్ళ ప్రాణాలకు రిస్క్ రావచ్చు. సో వాళ్ళు జబ్బు వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ బి సీరియస్. ఓకే. ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, లైక్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, స్టంట్స్ వేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మెడికేషన్ తీసుకుంటూ కూడా వేసుకోవచ్చా, డాక్టర్ని సంప్రదించాలి అంటారా, లేకపోతే మందులు మానేసేసి
ఆ తర్వాత కంటిన్యూ చేయాలంటారా? అబ్జర్వేషన్లో తీసుకోవాలా? ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏజ్ రిలేటెడ్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? కొంత ఏజ్ వాళ్ళు సేఫ్ అట్లా ఉందా? సో మొదట హై రిస్క్ పాపులేషన్లో ఇది తీసుకోవచ్చా కాదా? సో మనం ఎప్పుడైతే కోవిడ్ జబ్బు సంవత్సరం కిందట మొదలైనప్పుడే ఈ రకాల వర్గాల ప్రజల్లో ఈ జబ్బు తీవ్రంగా ఉంటుంది, వాళ్ళకి ప్రాణాపాయం ఎక్కువ ఉంటుందని చెప్పాం. వాళ్ళలో మీరు చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు. షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు, గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా అతరత్ర వాళ్ళ ఇమ్యూనిటీ వీక్గా ఉన్నవాళ్ళు. ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదండి, బట్ కొన్ని జబ్బుల వల్ల ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి, లేదా ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీ సప్రెస్ చేయడానికి మందులు ఇస్తారు. ఈ వర్గాల్లో హై రిస్క్ అన్నాం. నిజానికి కోవిడ్ వస్తే వీళ్ళకి ప్రాణాపాయం కదా. సో కోవిడ్ నుంచి కాపాడితే వాళ్ళకి బెనిఫిట్ కూడా వీళ్ళకే ఎక్కువ కదా. సో ఫస్ట్ ఇవ్వాల్సింది వీళ్ళకే. సో అందుకే ఇప్పుడు గవర్నమెంట్ 60 దాటిన తర్వాత ఫస్ట్ ఇచ్చారు. సో వీళ్ళకి ఎందువల్ల అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోకూడని వాళ్ళు 2-3 వర్గాలు మాత్రమే ఉన్నారు. సో జనరల్గా ప్రతి ఒక్కళ్ళు బైపాస్ అయినా, స్టెంట్ అయినా, ఎలాంటి జబ్బులు ఉన్నా, బీపీ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది కూడా తీసుకోవచ్చు. మందులకి దీనికి సంబంధమే లేదు అసలు. బేసిక్లీ ఒకటే మందు ఉంది, అది నేను చెప్తాను ఇప్పుడు. సో అందరూ ఫస్ట్ యాజ్ ఎ బ్లాంకెట్ రోల్ తీసుకోవాల్సింది అందరూ. ఇకపోతే తీసుకోకూడని వాళ్ళు ఎవరు? రక్తం పల్చబడే జబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవచ్చు. హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా వీళ్ళు. ఇప్పుడు గుండెలో వాల్వ్ మార్పిడైన తర్వాత వార్ఫరిన్ లేదా ఎసిట్రామైన్ నుండి మందులు ఇస్తామండి. ఎందువల్ల? రక్తం పల్చబడటానికి మందులు ఇస్తాం. ఆర్టిఫిషియల్గా పల్చబెట్టి చేస్తాం, వాల్వ్ నుండి పోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు కూడా తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇంజెక్షన్ ముందు ఐఎన్ఆర్ అనే పరీక్ష చేసుకుని, సో వాళ్ళకి తెలుస్తుంది అది. సో అది 2 నుండి 3 దాకా ఉండాలని చెప్తారు మామూలుగా. సో ఇది కనుక 4 దగ్గర ఉంటే ఒక 4 రోజులు పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఐఎన్ఆర్ నార్మల్ అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకూడదని కాదు, ఐఎన్ఆర్ పరీక్ష తీసుకుని తప్పకుండా తీసుకోండి. ఇకపోతే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, వీళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ టాబ్లెట్స్ తీసుకుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి మిగతా ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని, ఇట్లా వాళ్ళకి మన ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మందులు ఇస్తాం. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తీసుకోవడానికి. ఒకటి. ఇకపోతే తీసుకోకూడని వాళ్ళు నిజం చెప్పాలంటే ఒకటే ఒక కేటగిరీ, ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. వీళ్ళు మాత్రమే తీసుకోకూడదు. వీళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరూ కండిషనల్గా అందరూ తీసుకోవచ్చు. దాని మీద ఏం రీసెర్చ్ జరగలేదంటారా? ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చా లేదా అనే దాని మీద? సో అది నెక్స్ట్ క్వశ్చన్. సో 2 కేటగిరీస్, 18 ఏళ్ళు తగ్గిన పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్. సో వీళ్ళల్లో తీసుకోవచ్చా లేదా అనే డేటా ఇంకా మనకి లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది 1 year old జబ్బు. సో ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరుతుందనేది ఒక అనుమానం మనకున్నది. సో ప్రస్తుతానికి అది మనకు తెలియదు కాబట్టి పూర్తిగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ దిస్, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ ఫీడ్ మదర్స్. అంటే బ్రెస్ట్ మదర్ మిల్క్ ద్వారా బిడ్డలకు వెళ్తుంది కాబట్టి ఈ 2 కేటగిరీస్ మాత్రం తీసుకోవద్దని చెప్తామండి. ఎంత పర్సంటేజ్ వాళ్ళ వరకు ఇప్పుడు వరకు వ్యాక్సినేషన్ అందిందంటారు? ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో అట్లీస్ట్ తెలంగాణ వరకు చూస్తే 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్తున్నారండి. 5.9 lakhs టు బి ఎగ్జాక్ట్. సో ఇది విడతల వారీగా ఇస్తున్నారు. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇచ్చారు, తర్వాత 60 దాటిన వాళ్ళకి ఇచ్చారు, తర్వాత 45 దాటిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రిస్క్రిప్షన్ తీసుకురండి, ప్రిస్క్రిప్షన్ చూసి ఇంజెక్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఇలాగా 5.9 lakhs మందికి ఇది రోజులు పెరుగుతుంటుంది ఆబ్వియస్లీ. సో ఇవాళ వరకు చూసుకుంటే, అంటే మార్చి 22వ తారీఖు వరకు చూసుకుంటే 5.9 నియర్లీ 6 lakhs మందికి తెలంగాణలో ఇచ్చారండి. ఎంత డేంజరస్ వరకు అంటే ఎంత ఇది సివియర్గా ఉందంటారు ఇప్పుడు సెకండ్ వేవ్? సో ఇది వ్యాక్సిన్ కాకుండా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ వేవ్ అని చెప్తున్నారు. మహారాష్ట్రలో, కేరళలో ఎక్కువగా ఉంది, పంజాబ్లో, ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అంటారా స్టిల్ ఇప్పటికి కూడా? సో ఈ 3 రాష్ట్రాలు అంటే మనకు దగ్గరగా ఉంది ఏమిటి? మహారాష్ట్ర. సో మనం ఎంత కాదన్నా కొంత సీపిన్ అవుతుంది. సో మహారాష్ట్ర వస్తే మనకి ఎప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉన్నది. కానీ దీనిలో శోచనీయమైన అంశం ఏమిటంటే కరోనా ఎందువల్ల వస్తుందో సెకండ్ వేవ్ కూడా దానివల్లనే వస్తుంది. ఇదేదో కొత్త రకమైన వైరస్ కాదు, వైరస్ రూపాంతరం చెంది కాదు. బేసికలీ కరోనా పని అయిపోయిందని చెప్పేసి అందరూ ఎవరికి వాళ్ళు మాస్కులు తీసేసి తిరగటం వల్ల మాత్రమే వస్తుంది ఇది బేసికలీ. సో మీరు స్టిల్
కాపాడుకోవాలి అనుకున్నప్పుడు మాస్క్ వేసుకుంటే సెకండ్ వేవ్ ఎన్ని వేవ్లు వచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. వ్యాక్సినేషన్ ఫస్ట్ తీసుకున్న దానికి సెకండ్ తీసుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇండియాలో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వ్యాక్సిన్ అంటే అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గవర్నమెంట్ పరంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్. అందరికి ఇది ఇచ్చి బఫర్ కింద, అంటే ఒకవేళ మనకి ఈ కోవిషీల్డ్ డోసెస్ తగ్గితే కనుక నెక్స్ట్ బఫర్ కింద కోవాక్సిన్ పెట్టుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 డోసెస్లో ఇస్తారు, 2 డోసెస్లో ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. సో 2 డోసు 0.5 ml, 1/2 ml ఇంజెక్షన్ ఉంటుంది. రెండింటికి మధ్యన 28 రోజులు ఉంటుంది, నియర్లీ 4 రోజులు, 28 రోజులు. సో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగానే మీకు SMS వస్తుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి. సో ఈ రోజున మీకు వ్యాక్సినేషన్ ఈ నర్సు ద్వారా ఇవ్వబడింది అని వచ్చి కింద మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ కూడా ఉంటుంది, దాని సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అవసరం, ఎందువల్లంటే మీరు ట్రావెల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రావెల్ కానివ్వండి, ఇది అవసరం. నెక్స్ట్ డోస్ ఎప్పుడు వస్తుందో కూడా మీకు SMS వస్తుంది, ఈ పలానా రోజు ఈ హాస్పిటల్లో మీకు వస్తుందని ఇస్తారు. ఆ రోజు మీరు ఎక్కడ రిపోర్ట్ చేస్తే 2వ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవడం సేఫ్ అంటారు? గవర్నమెంట్ అంటే వాళ్ళ నుంచి కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా, అలా ప్రైవేట్ వైజ్ అయినా తీసుకోవచ్చు అంటారా? అవైలబిలిటీ ఉందా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా? సో ఇప్పుడు మనకి ఉన్న అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ తక్కువ, మన పాపులేషన్ ఎక్కువ. ఇది కనుక ఓపెన్ మార్కెట్లో వదిలినట్టయితే బ్లాక్ మార్కెటింగ్ అయిపోయి అవసరమైన వాళ్ళకి, ఎలిజిబుల్ పీపుల్కి వ్యాక్సిన్ దొరకదని స్టిల్ గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు. వాళ్ళ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చారు, ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి. సో ఆ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ముందుగా ఒక యాప్ ద్వారా మీ పేర్లు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాకిన్ కూడా చాలా చోట్ల ఇస్తున్నారండి. మీరు డైరెక్ట్గా మీ ఆ ఒక ఆధార్ కార్డు లేదా ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకుని వెళ్ళి 65 ఏళ్ళు 60 వయస్సు దాటిన వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తున్నారు. 45 దాటిన వాళ్ళకి ఫోటో ఐడెంటిటీతో పాటు ఒక ప్రిస్క్రిప్షన్ కూడా కావాలి. సో ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షను ప్లస్ మీ ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకెళ్తే అందరికీ కూడా కొంత మినిమల్ అమౌంట్ ఛార్జ్ చేసి ఇస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా వ్యాక్సినేషన్కి వెళ్ళే ముందు? మార్నింగ్ టైంలోనే తీసుకోవాలి, ఫాస్టింగ్లో తీసుకోవాలి, లేకపోతే ఏమన్నా జాగ్రత్తలు పాటించాలంటారా? ఏదైనా టైంలో వెళ్ళిపోయి తీసేసుకోవచ్చు అంటారా? ఎలాంటి జాగ్రత్తలు లేవండి. బేసికలీ నేను అన్నట్టుగా ఒక పర్టికులర్ అంటే జనరల్గా కొంతమందికి ఇలాంటివి కూడా రైజ్ అవుతాయి కదా డౌట్స్. డౌట్స్ అడగాలి, మీరు అడగాలి కాబట్టి మనం క్లియర్ చేయాలి. డౌట్ రాకపోతే ఆన్సర్ రాదు, క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వలేము కదా. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవండి. అన్కండిషనల్గా నేను చెప్పినట్టు ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, INR అనేటువంటిది 4 దాటిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులే. వాళ్ళు ఎలాంటి నియమాలు లేవు, డైరెక్ట్గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. చాలా స్లో వాల్యూమ్ ఇంజెక్షన్, 0.5 ml అంటే చాలా సన్నసూదితో ఇస్తున్నారు. సో అసలు మీకు పెయిన్ ఉండదు, ఇట్స్ క్వైట్ అ సేఫ్ వ్యాక్సిన్. కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలా అంటున్నారు కదా, ఏవి కామన్ అంటారు? ఎలాంటి సందర్భాల్లో వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఓకే, సో కామన్ ఏమిటి, సీరియస్ ఏమిటి, రెండు మనకు తెలియాలి. ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సినే కాదండి, ఏ వ్యాక్సిన్ ఇచ్చినా సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా వస్తాయి. సో కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? కొందరికి ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి సిమ్టమ్స్ తక్కువగా ఉండొచ్చు. సో జనరల్ సిమ్టమ్స్ ఏంటి? వైరల్ ఫీవర్ వచ్చినట్టుగా వస్తాయి. సో ఫీవర్ ఉండకపోవచ్చు, ఫీవరిష్గా ఉండటం, ఒళ్ళు నొప్పుల్లాగా ఉండడం, తలనొప్పి ఉండడం, కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉండడం, ఇంకా తక్కువ మందికి విరోచనాలలాగా రావడం, ఇన్ఫ్యాక్ట్ విరోచనాలు అవ్వచ్చు కూడా, 2-3 విరోచనాలు అవ్వచ్చు. అట్లా మైల్డ్గా సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి కామన్. వైరల్ ఫీవర్ వస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇవి కామన్, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, మీరు ఇంట్లో ఉంటారని తగ్గిపోతుంది. నిజానికి ఈ ఫ్రాంక్ ఫీవరు, వామిటింగ్స్, విరోచనాలు రావడం కూడా బాగా రేర్. ఎక్కువ మందిలో జనరల్గా ఫీవరిష్నెస్తో పోతుందండి. సీరియస్ కాంప్లికేషన్స్ వైరస్ ఈ వ్యాక్సిన్ స్టడీస్లో చూసుకున్నవి నర్వ్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, స్పైనల్ కార్డ్ సంబంధించిన కాంప్లికేషన్స్. అవి మన దేశం మొత్తం మీద 1.7 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చినట్లయితే 37 మందికి మాత్రమే సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో అవి బాగా అరుదు. నేను అనుకుంటే 1.7 crores 37 మందికి వచ్చాయి. సో ఇట్స్ వెరీ రేర్. వచ్చిన అవి ఎలా ఉంటాయంటే కాలు రెండు ఒక సడన్గా బలం తగ్గిపోవడం కానివ్వండి, చెయ్యి బలం తగ్గిపోవటం, చేతుల బలం తగ్గిపోవటం, అట్లాంటి నరాలకు సంబంధించిన కాంప్లికేషన్స్ అవి రియల్ కాంప్లికేషన్స్. మిగతా అవన్నీ సింపుల్వి. కొందరు అంటుంటే విన్నాను నేను, సివియర్ హెడేక్ కానీ వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా కానీ డాక్టర్ని సంప్రదించాలి అని విన్నాను. సంప్రదించవచ్చు నిజానికి, బట్ దేస్ ఆర్ మైల్డ్ థింగ్స్. వచ్చినా కూడా
పారాసెటమాల్ మహా అయితే చిన్న పారాసెటమాల్ సరిపోతుంది. సిమ్టమాటిక్ అంటాం, అంటే వాంతి వచ్చినట్టయితే చిన్న ట్యాబ్లెట్ వేసుకోండి. విరోచనాలకి అయితే ట్యాబ్లెట్ అవసరం లేదు కూడా, స్పాంటేనియస్ తగ్గిపోతాయి. నా దృష్టికి ఇద్దరు చెప్పారు విరోచనాలు వచ్చాయని, ఇద్దరికి కూడా స్పాంటేనియస్గా తగ్గిపోయాయి. దానికి ట్రీట్మెంట్ అవసరం లేకుండా సెల్ఫ్ లిమిటింగ్ అంటాం. ఏమి చేయకల, జస్ట్ వెయిట్, ది బాడీ విల్ టేక్ కేర్. వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ అంటారా? ప్రికాషన్స్ అవసరం లేదంటారా? సో అంటే వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు చెప్పింది రాదంటారా కోవిడ్? అదే. సో వ్యాక్సిన్ ఎఫికసీ 70% ఇచ్చారు. ఎఫికసీ అంటే నేను చెప్పినట్టుగా ఇది కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా మిమ్మల్ని కాపాడదు. కరోనా ఇన్ఫెక్షన్ రావచ్చు, 70% మందిలో సేఫ్, అది 30% మందిలో ఇన్ఫెక్షన్ రావచ్చు. బట్ ఈ 70% మందిలో హాస్పిటలైజేషన్ అవ్వకుండా కాపాడుతుంది. హాస్పిటల్ అంటే ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది బేసిక్లీ, అది చాలు మనకి. సో ఒకవేళ వచ్చినా కూడా అది వచ్చినట్టుగా పోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకి పూర్తిగా ఇమ్యూనిటీ బిల్డప్ అవడానికి 14 రోజులు పడుతుందండి, 2 వీక్స్ పడుతుంది. ఈ 2 వీక్స్ లోపల రావచ్చు. సో మనకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 30% మందిలో రావచ్చు, లేకపోతే మన ఇందాక రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి కరోనా వచ్చేసిన తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, రెండోసారి రాకుండా అంటారు. వాళ్ళు 90% మందికి యాంటీబాడీస్ డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్లో. సో 10 మందికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా యాంటీబాడీస్ తగ్గిపోయాయి లేదా లేవు. వాళ్ళకి యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయండి ఒకసారి ఎఫెక్ట్ అయ్యి తర్వాత? ఎంత టైం వాళ్ళని ప్రొటెక్టెడ్గా ఉంచుతున్నాయి అని? అంటే రాకుండా సెకండ్ టైం వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ లేవంటారా? సో ఒకవేళ వస్తే ఎంత టైం తర్వాత వచ్చే ఛాన్సెస్? సో ఇనీషియల్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రకరకాలుగా ఫిగర్స్ మారినా ప్రస్తుతం లేటెస్ట్గా 6 to 8 months వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం ప్రొటెక్టెడ్ అంటే, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ ఎఫికసీ ఏదైతే ఉంటున్నామో నియర్లీ 8 months to 1 year దాకా వాళ్ళు ప్రొటెక్టెడ్ ఉండొచ్చు. ఆ తర్వాత మనకు తెలియదు ఎందువల్ల అంటే, ఆ తర్వాత టెస్ట్ జరగలేదు, 1 year కాలేదు. కాబట్టి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత కానీ మనకి ఇది ఎలాగా 1 year తర్వాత అది వ్యాక్సిన్ కానీ యాంటీబాడీస్ ఉంటాయో మనకు తెలియదు. సీజనల్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సీజనల్ ఫ్లూ లాగా అలా కూడా కోవిడ్ కూడా మారుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అది నిజమంటారా? కోవిడ్ ఈజ్ ఏ సీజనల్ వైరస్ అండి, అనుమానం లేదు దాంట్లో. బట్ వింటర్ ఎక్కువ హార్ష్గా ఉండే కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. మనకి రిలేటివ్లీ అంత కోల్డ్గా ఉండదు వింటరు. అందువల్ల మనం ప్రొటెక్ట్ అయ్యారని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ బేసికల్లీ. సో మనకి అంటే ఇండియా వరకు సీజనల్ లేదు అనుమానం, జనరల్గా సీజనల్ అయినా ఆ సివియరిటీ ఇండియాలో తక్కువ ఉంటుంది. అంటే కంప్లీట్గా పోయేది అనేది లేదు. వన్స్ ఇది మనుషులో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పోలియోలాగా పూర్తిగా పోయింది అని ఎప్పుడు అనుకోవచ్చు అంటే, మొత్తం అందరికీ వ్యాక్సినేషన్ అయిపోతే అది పోతుంది, అప్పుడు దాకా అది ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ అని ఒకటి ఉంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక పాపులేషన్లో 60 నుండి 75% మంది ఇన్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, లేదా వ్యాక్సినేషన్ ఇవ్వబడింది అనుకోండి, అప్పుడు కొత్త వైరస్ వచ్చినా జబ్బులు రావు. సో ఇండియాలో 130 కోట్లు అనుకుంటే నియర్లీ 65 నుండి 70 కోట్ల మందికి జబ్బు వచ్చినా వ్యాక్సినేషన్ జరిగితే అప్పుడు న్యాచురల్ డెత్ చచ్చిపోతుంది కోవిడ్. నిజానికి వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. శానిటైజర్స్ వాడడము, మాస్క్ వాడడం, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా పాటించాలంటారు. సో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇంకా నేను మృత్యుండైన అయిపోయాను, నేను జబ్బు నుండి జరామరణాల నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇష్టం వచ్చినట్టు తిరిగితే కోవిడ్ వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లు వస్తున్నాయి బేసికల్లీ. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అందరూ యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవట్లేదు కదా. సో మీ ఇమ్యూనిటీ వేరు, నా ఇమ్యూనిటీ వేరు, ఇక్కడ ఎంతమంది ఉంటే అంత ఇమ్యూనిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో మన యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం అట్లీస్ట్ మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అనేది అత్యవసరం అండి. కాకపోతే సర్ఫేసెస్ నుంచి వస్తుందా అనేది డిస్ప్రూవ్డ్. అది కోవిడ్ జబ్బు సర్ఫేసెస్ నుంచి పెద్ద రాదు. సో హ్యాండ్ శానిటైజర్స్, గ్లౌస్ ఇప్పుడంత అవసరం లేదు. ముక్కుని కవర్ చేసుకోవటం అనేది ముఖ్యమండి, అది అత్యవసరం. ఎందువల్ల అంటే మాస్క్ వేసుకోవటం కాదు, మాస్క్ ముక్కుని కవర్ చేసిందా చూసుకోవాలి. అందరికి ఒక కొత్త ఆభరణంగా తయారైంది, అది ఇక్కడెక్కడో వేలాడుతుంది అనుకోండి, అది ఉపయోగం లేదు. సో ముక్కు కవర్ చేసుకుంటే నోరు కవర్ అవుతుంది. సో ముక్కు నోరు కవర్ అయితే మీకు వైరస్ లోపలికి పోదు. సో యువర్ మాస్క్ షుడ్ బి వెల్ ఫిట్టింగ్. ముక్కు అంతా, ఈ ముక్కు కాంటూర్ అంతా ఫిట్ అయినప్పుడు గాలి లోపలికి పోకుండా మిమ్మల్ని ఆపగలిగి ఉండాలి. సో వెల్ ఫిట్టింగ్ ముక్కు కవర్ చేసే మాస్క్ అనేది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అందరూ వేసుకోవాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వ్యాక్సినేషన్ గురించి. ధన్యవాదాలు.
Please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to Nine Roses Media. నేను మీ రెజీనా కెసాండ్రా 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజ్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.